అందరికీ హాయ్ అండి. బీరకాయతో మీరు ఎప్పుడైనా పచ్చడి ట్రై చేశారా? ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ఈ పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దగ్గర బీరకాయ ఒక్కటే ఉందని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాను. మీకు అలా ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేసుకొని ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకొని బీరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇవి మొత్తం మంచిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా పచ్చిమిర్చి అలాగే ఎల్లిపాయలు చింతపండు కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మొత్తం మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మగ్గించుకున్న బీరకాయ ముక్కల్ని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే పోపు పెట్టుకోవడం కోసం మళ్ళీ కళాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు వేసి మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిని వేసి కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇక వేడివేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.